చూసినావు కానీ మనకు అప్పుడప్పుడు డూప్లికేట్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు, డూప్లికేట్ పోలీసులు, డూప్లికేట్ పెండ్లి కొడుకులు ఇగో ఇసంటోళ్ళు దాక్తూనే ఉంటారు కదా. అసలు నన్ను అడిగితే అసలు కంటే కూడా ఈ డూప్లికేట్ వాళ్ళ కళాపోషణ మామూలుగా ఉంటుంది. అసలు ఒరిజినల్ వాళ్ళన్నా నమ్ముతామో నమ్మమో కానీ ఈ డూప్లికేట్ అవతారం ఎత్తినోళ్ళు చేసే యాక్టింగ్కు ప్రతి ఒక్కరు నమ్మవలసిందే. అసొంటోళ్ళు సపోజేక సినిమాలకు పోక మంది కొంపలు ఎందుకు ముంచుతారు? అసలు ఈ డూప్లికేట్ లోన్లు ఏందంటారా? పరి డైరెక్ట్ ముచ్చట్న చెప్పుకుందాం కానీ అంతే కదా నోళ్ళ. ఈ నడుమ అసలు ఎవరు ఒరిజినల్ ఎవరు డూప్లికేట్ గాళ్ళు ఏం సమాజ కాకుండానే అవుతుంది. అయితే ఈ నడుమ ఆఫీసర్లు హోటళ్ళ చెకింగులు బాగానే చేస్తురు కదా. హైదరాబాదులో అయితే పెద్ద పెద్ద హోటల్లే బేకార్ హోటల్ అని తెలిపోయినాయి. ఇక అందుకే చాలా హోటల్ వాళ్ళకు భయం కూడా పట్టుకున్నది. ఇక ఇదే సందు అనుకున్నారు కొందరు కంతిరోళ్ళు ఫుడ్ ఇన్స్పెక్టర్లు అవతారం ఎత్తిరు. హోటళ్లకు పోయి కడుపు నిండా తిని వాళ్ళ కాడ పైసలు వసూలు చేస్తానట. ఇగో ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇగో ఈ నలుగురు మంచిగా ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిరు. ఇక కనబడ్డ హోటల్కి పోయి హోటల్లను బెదరగొట్టి మీ వాటర్ మంచిగా లేదు, మీ హోటల్ ఎలుకలు తిరుగుతున్నాయి, కూరల ఎంటకలు అత్తన్నాయి, బిర్యానీల బల్లులు తిరుగుతున్నాయి అని రాత్తా అనుకుంటా బ్లాక్ మెయిల్ చేసినట. పైసలు గుంచి వారిపోతురట. పండ్ల పనికి హోటల్ అయిన కాడికి కూడా వచ్చి టిప్ టాప్ గా అంతా తిరిగి కడుపు నిండా మెక్కి ఇక హోటల్ అయినతోని బేరం ఆడిండు. 3 లక్షలిస్తే ఇడిచి పెడతాం లేకుంటే సీజ్ చేస్తా అనబట్టిరు. అయితే ఈయన జనంతా హుషారు ఉన్నట్టున్నది. ఎందుకన్నా మంచిదని వాళ్ళని హోటల్లోనే కూర్చోబెట్టి దర్వాజాలు బంద్ పెట్టి పోలీసు వాళ్ళకి చెప్పిండు. నిన్న మధ్యాహ్నం ఒక 4 వ్యక్తులు నా రెస్టారెంట్ కి వచ్చి వస్తు రావడమే లోపల కిచెన్ లోకి వెళ్ళి వీడియోలు తీయడం మొదలు పెట్టారు. నేను లోపలికి వచ్చి అసలు ఎవరు ఏంది అని అడుగుతుంటే కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చాము, కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇన్స్పెక్షన్ పంపించారు, మీ ఫుడ్ క్వాలిటీ బాగాలేదు, మీ ఫుడ్ గురించి ఇన్స్పెక్షన్కి పంపించారు మాకు, మేము ఇచ్చే రివ్యూని బట్టి మీ హోటల్ సీజ్ అవుతుందా లేదా మీరు నడుపుకొచ్చా తర్వాత అనేది తెలుస్తుంది, ఒక 10 నిమిషాలు ఆగండి అని చెప్పేసి నన్ను ఆపి మొత్తం వీడియోలో తీస్తున్నారు. నాకు ఎందుకో డౌట్ వచ్చి నేను బయటకు వచ్చి వీళ్ళు ఏంది పచ్చ కండువా వేసుకుని ఉన్నారు అండ్ వేరే వాళ్ళు చూసే డ్రెస్సెస్ వాళ్ళ మాట తీరు వేరేలా ఉంది అని చెప్పేసి మన ఇన్స్పెక్టర్ గారికి పోలీస్ కిరణ్ కుమార్ గారికి ఫోన్ చేశాను. అటెన్కి ఏమైతుందో ఎరికే కదా. శ్రీకృష్ణ జన్మస్థానంలో చిప్పకుడు తింటురు చూసిరా. డూప్లికేట్ గాళ్ళు గిట్ల మోపైతురుల్లా వీళ్ళు ఏ వట్టి మంచి మంచి ఆఫీసర్లను ఒరిజినల్ ఆఫీసర్లను కూడా అనుమానంగా చూడవలసి వస్తుంది.